తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. దసరా పండుగ తర్వాత రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని విధాలా కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా తుది దశకు చేరుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. తుది ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 6న ఓట్ల ముసాయిదా జాబితా, 21న తుది ఓటర్ల జాబితా ప్రచురించబోతున్నట్లు సమాచారం. ఇక ఓట్ల జాబితాలో ఎటువంటి సవరణలు లేకుంటే అక్టోబర్ నెలలో అనుకున్న పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం శరవేగంగా సాగుతున్నాయి చర్యలు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశాలు నిర్వహించబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. దసరా పండుగ తర్వాత రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ అన్ని విధాల కసరత్తు చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటికీ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మాసబ్ ట్యాంకులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. తుది ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలకు సంబంధించిన అట్లాగే ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 6న ఓటర్ల ముసాయిదా జాబితాను, 21న తుది ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు సమాచారం తెలుస్తుంది. అట్లాగే ముఖ్యంగా అయితే ఓటర్లకు సంబంధించిన జాబితాలో ఎటువంటి సవరణలు లేకుండానే అక్టోబర్ నెలల్లో అనుకున్న పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామ్.